పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫలవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే గనక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు. దాని గురించి తెలియజేస్తారా గురుగారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంత నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులు ఏమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకు వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ 15 రోజులు కూడా మనకి షాపింగ్ చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటం అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 డేస్ అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 1 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది, అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు ఒక్కొక్క రాశి ఒక్కో ఇంట్రెస్టింగ్ గా అలా మంచిగా అనిపిస్తూ మధ్యలో 2-3 రాశులు మాత్రమే డిఫరెంట్ గా అనిపించాయి. మరి కుంభరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతుంది గురుగారు? కుంభ కూడా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. అవునండి, ఈ జూన్ మంత్లో ఒకటి గురువు మారటంతో ఇప్పటిదాకా ఫేవరబుల్గా ఉన్న గురువు అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, దూకుడు గెలటానికి కుదరదు. రెండోది సూర్యుడు, తర్వాత బుధుడు, శుక్రుడు, ఈ మారుతున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఈ మంత్ అనుకూలంగా లేవు. అంటే జూన్ మంత్లో కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ అండ్ సీ, క్యాలిక్యులేట్ అండ్ గో, ఇదనమాట వాళ్ళ మంత్రం. బాగా వెయిట్ చేయండి, చూడండి. నిజం అనేది నిలకడ మీదే తెలుస్తుంది. ఏదైనా అవకాశం వచ్చినా, లేదంటే ఏమంటారు కుట్రలో చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి, అంతే కదండి. అవకాశం ఇస్తున్నారా, కుట్రలు పడుతున్నా మనకు అర్థం కాదు. తెలియదు మనకి. ఏదర్ ఆపర్చునిటీ ఆర్ ట్రాప్, వీ డోంట్ నో. ఎప్పుడు తెలుస్తుంది? లోనికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది, తెలుస్తుంది అనమాట. అందుకని ఈ రాశి వాళ్ళు మొన్న అమెరికా వాళ్ళు కూడా ఒకళ్ళు ఫోన్ చేశారు నాకు, ఒక ఆఫర్ వచ్చేసిందండి నాకు, పెద్ద ఆఫర్, వెళ్దామండి అనుకుంటా, మీ ఒపీనియన్ తీసుకుందామని అన్న చెప్పా. ఇలా ఏంజల్స్ రకరకాలుగా వచ్చేస్తుంటే కొత్త ఆఫర్లతో 1 year వరకు మీరు పేషెన్సీగా ఉండండి, చేసుకుని జాబ్ చక్కగా చూసుకుంటే వెళ్ళిపోండి, ఎక్స్పాన్షన్ లాంటి ఏమీ చేయొద్దండి. అందులో పర్టికులర్ ఈ మంత్ అసలు వద్దు, ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళకి. సో అది చెప్పడం జరిగిందండి. ఇందులో మనం చూసుకున్నాం అనుకోండి, సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మనసు అంతా సారోగా ఉంటుంది, అనవసరమైన ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు, టూ మచ్గా వెళ్ళిపోతారు. ఏది అంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, బట్ వీళ్ళు ఎక్స్ట్రా టూ మచ్ చేయాలని ఆలోచన ఉంటుంది. కుజుడు మాత్రం చక్కగా ధన ప్రవాహాన్ని ఇస్తూ మంచి సపోర్ట్ ఇస్తున్నారు, ఇది ఒక గుడ్. అయితే బుధుడు వల్ల భార్యతోటి, పుత్రులతోటి ఇంట్లో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు వల్ల యువత జన బాధ, అగైన్ విపత్తి, అనవసరమైన విపత్తులు వచ్చే అవకాశం, ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకుంటే ఒక్క కుజుడు మాత్రం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తున్నాడు, మిగతా 4 గ్రహాలు కూడా అంతా సరైన ఫలితం ఇవ్వట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఈ 1 month వీళ్ళు వెయిట్ చేస్తే చాలా మంచిదని తెలుసుకోవచ్చు. సో ఇందులో ఏంటి అంటే సూర్యుడు 50-50 రిజల్ట్ ఇస్తున్నాడు, కుజుడు మంచి సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు, శుక్రుడు 50-50 రిజల్ట్ ఇస్తున్నాడు, బుధుడు కూడా 50-50 రిజల్ట్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఏ ప్రకారంగా ఒక 60% మాత్రమే బాగుంది, 40% బాగలేదు. 10 పనులు ఇనిషియేట్ చేస్తే 6 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు, ఒక 4 మాత్రం ఏదో ఒక రీజన్ వల్ల ఆగిపోవటం, అసంతృప్తిగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి కొంచెం గమనించుకొని చేసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్పారు, రియల్ టైంలో ఎలా ఉంటుందో చూసుకుంటూ మనం చెప్దాం. ఫస్ట్ వీళ్ళకి 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, దేహలాస్యం, మనస్తాహం, సుహృత్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమస్తే భవేత్ రవి సంయుతే అని చెప్తారు. అంటే 5వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుందంట, బుద్ధి చాంచల్యం ఆప్నోతి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ శ్లోకంలో చూడండి, అనారోగ్యం, డబ్బు అదంతా కామన్ వర్డ్స్, బట్ యూనిక్ గా ఉండే పాయింట్ ఏంటంటే బుద్ధి చాంచల్యం, మైండ్ అనేది చాలా స్టేబుల్ గా ఉండదు. సో పోయి గ్యాంబ్లింగ్ ప్లే చేద్దామా, ఫ్రెండ్స్ తో డ్రింక్ చేసేద్దామా, ఈ రోజు ఆఫీస్కి ఎగ్గొట్టేసి ఎటో వెకేషన్కి వెళ్ళిపోదామా, వీళ్ళతో వాళ్ళతో కలిసి తిరిగేద్దామా అన్న ఆలోచనలు ఎక్కువ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 5th హౌస్లో క్రూర గ్రహం ఉంటే వాళ్ళకి టూ మచ్ ఓవర్ అంబిషన్స్, ఎడిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో రెగ్యులర్ డోస్ కంటే డబల్ డోస్ చేసేద్దామా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈ శ్లోకంలో యూనిక్ గా అనిపించండి, ఒక్కొక్క చాలా శ్లోకాలు, బట్ ఆ రాజుకి సంబంధించి ఉన్నప్పుడు యూనిక్ గా ఒక పాయింట్ ఉంటుంది. ఇది చాలా యూనిక్ పాయింట్. మిగతా అంతా ధన వ్యయం, భార్యతోటి, పుత్రులతోటి గొడవలు, మనస్తాపం, ఇదంతా కామన్ అనుకోండి. ఇది యూనిక్ పాయింట్. మెయిన్గా ఏంటంటే బుద్ధి బలాన్ని కోల్పోతారు, లేజినెస్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి, చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పనులకు చేయాలన్న ఆలోచనతో అని రకరకాల ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ధన ప్రవాహం వస్తుంది వీళ్ళకి. దీని వల్లే కదా గురుగారు చెడు మార్గాలు కూడా వెళ్తూ ఉంటాయి. డబ్బు ఎక్కువ ఉన్నా గానీ కొంచెం వాటిపై పెట్టాలా, అలా వెళ్ళాలా. సో కాబట్టి ధన ప్రవాహం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి.
తర్వాత 3వ స్థానంలో కుజుడు పర్ఫెక్ట్ అండి. వీళ్ళకి హైలైట్ ఏంటంటే కుజుడు 3వ స్థానంలో ఒక 45 డేస్ ఉండటమే హైలైట్. ఓహో, సో కుంభరాశి వారికి. కుంభరాశి వాళ్ళకి ఏంటి ఎన్ని రకాల బెనిఫిట్లు అన్ని రకాల బెనిఫిట్లు అండి. ఫస్ట్ విత్త లాభం, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభం, ధన ప్రాప్తి, 6 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఏంటి? విత్త లాభం అంటే కష్టపడిన దానికి శాలరీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇష్టసిద్ధి, ఇప్పటిదాకా వీళ్ళు ఏదైనా కార్యం చేయాలనుకుంటే అది చక్కగా సిద్ధించే టైం అయితే వీళ్ళకి వస్తుందని చెప్పుకోవాలంటే. అంతేకాకుండా సుఖావహ, సుఖంగా ఉంటారని చెప్తారు. వస్త్రలాభం, ధన ప్రాప్తి, గిఫ్ట్లు అవన్నీ వస్తూ ఉంటాయి. అప్పటిదాకా రావాల్సిన ఎక్కడైనా ధనం స్ట్రక్ అయి ఉంటే ఆ ధనం కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది చూసుకుంటే మనీ ప్రవాహం, ప్రొఫెషన్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాఫిట్స్, ప్రోగ్రెస్ అంతా బాగుంటుంది అని తెలుసుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకున్నాం. శుక్రుడు 6వ స్థానంలో ఉండటంతో అంత మంచిది కాదు, ఇబ్బందులతో ఉంటాయి. ఏ విధంగా? విరోధచ్చ శత్రుపీడ, విరోధులు ఉంటారు, శత్రువుల వల్ల పీడలు ఉంటాయి. జ్ఞాతీనాంచ విరోధద అంటే బంధువుల నుంచి కూడా విరోధం ఉంటుందని చెప్తారు. ఆయాస దారపుత్ర ద్వేషై అంటే అది సినిమాలో డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడో ఉండరు. బాగా పాపులర్ డైలాగ్ ఒకటి మన సోషల్ మీడియా వరకు అది హస్బెండ్ రూపంలో ఎక్కడ రూపంలో పిల్లల రూపంలో. మనకి టైం బాగలేనప్పుడు ఫస్ట్ వాళ్ళ నుంచే మనకి అపోజిషన్ వస్తుంటుంది అనమాట. ఇంట్లో నుంచే వస్తూ ఉంటుంది. అందుకని గృహలక్ష్మి అన్నారు, గృహాన్ని చక్కగా పెట్టుకోవాలంటారు. ఇంట్లో వీళ్ళకి భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగైన్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్ గా లవ్, రొమాన్స్, ప్లేజర్ ట్రిప్స్, వెకేషన్స్, గుళ్ళు తిరగటము, శుభకార్యాల ఖర్చులు పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఓవరాల్ గా ఈ 2 గ్రహాలు 50-50గా ఉన్నాయని తెలుసుకోవాలన్నమాట. అంటే ఛాలెంజింగ్ తో కూడే అవకాశాలు ఉన్నాయి కొంచెం. అందుకని ఏం చెప్తానంటే వీళ్ళకి 60% బాగుంది, ఒక 40% ప్రతికూలంగా ఉంది. అది గమనించుకొని తెలివితేటలుగా చక్కగా ముందుకెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుంది. అందులోనే ఇంకొక న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి కొత్తగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. బట్ అనాలిసిస్ చేసుకొని చక్కగా ఆలోచించుకొని అడుగులేస్తే బాగుంటుంది. ఎస్ గురువు గారు, మరి గురు గ్రహాలు అన్ని గ్రహాలు కూడా ఈ విధంగా 60% అయితే మంచి పాజిటివ్ గా ఉన్నాయి. వాట్ అబౌట్ నక్షత్రాలు గురువు గారు? ధనిష్ట, శతవిష, పూర్వభాద్ర నక్షత్రం. ఇందులో ధనిష్ట నక్షత్రం జయప్రదం, ధనప్రాప్తి చక్కగా ఉంటుంది. క్లారిటీ కావాల్సి ఉంటుంది కొన్ని విషయాల్లో. సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళని గురువుల దగ్గర జాతక చక్రం చెప్పించుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ శతభిషం మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో 4 పాదాలు ఉంటుందండి ఈ శతభిష నక్షత్రం. రాహు అధిపతి కలిగిన ఈ యొక్క నక్షత్రంలో జయప్రదంగా ఉంటుంది, ధనము ఉంటుంది, ఇవంతా పాజిటివ్ గా ఉంటుందండి. అంటే వీళ్ళకి కుజుని వల్ల గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ బంధించబడినట్లు ఉంటారు. అంటే వీళ్ళకి కొత్త కొత్త ఆఫర్స్ ఉంటుంది, అవకాశాలు వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు తేల్చుకోలేరు. అందుకని చెప్పేసి మనం చక్కగా ఒకసారి జాతక చక్రం చూస్తుంటే పట్టిన చాలా మంది చూయించుకుంటే ఆ సందిగ్ధంలో నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా నాకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏమంటే యుఎస్ లో ఉంటే బెటరా, ఇండియాకి వస్తే బెటరా అన్న చాలా మంది ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఇక్కడ వెళ్ళే వాళ్ళకి పరిస్థితి బాగలేదు కదండి, అసలు వెళ్ళొచ్చా లేదంటే ఏ కంట్రీ వెళ్తే బాగుంటుంది కూడా కొంతమంది అడుగుతుంటారు. అది కూడా చెప్పొచ్చు. వీళ్ళకి బంధించబడినట్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ద బెస్ట్ టూల్ మీ పేరెంట్స్ మీకు ఇచ్చింది ఏంటంటే జాతక చక్రం. నా కన్సల్టేషన్ కూడాను వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. నేను చాలా మంది చెప్తాను, వాళ్ళు నాకు డబ్బులు ఎందుకు పే చేయాలి, వాళ్ళకి చూడటం రాదు కాబట్టి. అదేదో మీరు నేర్చుకున్నారనుకోండి ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు కదా. నేను ఎర్లియర్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను, ఆ ఇంట్లో ఒక జ్యోతిష్కులు ఉండాలని. అంటే మన లైఫ్ ని ఒక వేలో మౌల్డ్ చేసుకోవాలి, సాఫీగా వెళ్ళాలంటే జ్యోతిష్ శాస్త్రం తెలుసుకొని ఉండాలి. ఇట్స్ బర్త్ రైట్ అంటారు చూడండి. ఫండమెంటల్ రైట్ ఏంటంటే మీ జాతక చక్రం మీరు తెలుసుకోవాలి 100%. ఎంత జాతక చక్రం గురించి వాళ్ళకి అవగాహన ఉంటుందో వాళ్ళ లైఫ్ అంతా మెచ్యూర్డ్ గా ఉంటుంది. గురుగారు, మరి కుంభరాశి వారు ఏంటి ఏమైనా పరిహారాలు చేయాలి అంటారా? వీళ్ళు పరిహారాలు బాగా చేయవలసిన రాసులు ఇది ఒకటండి. వీళ్ళకి నవగ్రహ కుంభకోణ నవగ్రహ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయాలి వీళ్ళకి. అందులో ముఖ్యంగా తిరునల్లారి టెంపుల్ ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందేనండి వీళ్ళకి. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైనా ఉంటే చిదంబరం టెంపుల్ ని విజిట్ చేయాల్సిన అవసరం చాలా ఉంటుంది. శతభిష నక్షత్రం ఉన్న వాళ్ళు కూడాను రాహుకేతులకు సంబంధించి పరిహారాలు ఎక్కువ చేస్తూ ఉంటే, సముద్ర స్నానాలు ఎక్కువ చేస్తూ ఉంటే కలిసి వస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళు చేస్తూ మళ్ళీ దేవి ఖడ్గమాలని ఎక్కువగా చదువుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది వీళ్ళకి. ఈ టైంలో అమ్మవారి యొక్క కృప వీళ్ళకి చాలా అవసరం ఉంటుంది ఈ టైంలో. సో ఈ పూజలు అన్ని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇండివిజువల్ గా జాతక చక్రం చూపిస్తే ఇంకా బాగుంటుంది. గురువు గారు, రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు.
ఏంటంటే ఇది 40-50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు. పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతక రీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండొచ్చు, ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి, పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగుని పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళు అండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35-40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40-45 ఆర్ 40 +or-2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారు. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది అట్ పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం అనేది చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30-45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాము. నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే, ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35-45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ తీసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్కి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.